ఈ కలియుగంలో దురదృష్టం పట్టడానికి కారణాలు, మనుషుల కష్టాలు పాలు చేసే అలవాట్లు తెలుసుకుందామా? నిద్ర లేచిన తర్వాత స్నానం చేయకుండా ఆహారం స్వీకరిస్తే దారిద్ర్యం కలుగుతుంది. నిద్ర లేచిన తర్వాత పక్క బట్టలు, దుప్పట్లు మడత పెట్టకపోవడం వల్ల లక్ష్మీదేవి నిలవదు. మలమూత్ర విసర్జనలు చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా మంచంపై నిద్రిస్తే శని పీడలు కలుగుతాయి. కత్తిరించిన గోళ్లను, ఊడిన జుట్టును గృహంలో ఉంచడం వల్ల సంపదలు నశిస్తాయి. బయట మొత్తం తిరిగి వచ్చిన తర్వాత ఆ పాదరక్షకులతో ఇంట్లోకి రావడం వల్ల దారిద్ర్యం సంభవిస్తుంది. స్నానం చేసిన వెంటనే మంచంపై నిద్రించడం వల్ల శనిగ్రహ దోషాలు సంభవిస్తాయి. చిరిగిన, మాసిన పాత వస్త్రములను ధరించకూడదు, మంచిది కాదు. చెట్టు క్రింద మలమూత్ర విసర్జన చేయటం మంచిది కాదు. ఇంటి కప్పు పైన పనికిరాని చెత్తను మరియు ఇనుమును పెట్టడం వల్ల ఇంటికి కీడు కలుగుతుంది. గడపలపైన కూర్చోవటం మంచిది కాదు. తల పెట్టి గడపపై పడుకోవడం మంచిది కాదు. గడపలలో లక్ష్మీమాత నివాసం ఉంటుంది. చెప్పులను తలక్రిందులుగా పెట్టరాదు. గడపకు రెండు వైపులా విప్పకూడదు. అస్తవ్యస్తంగా పడవేయరాదు. విరిగిన దువ్వెనతో తల దువ్వుకోకూడదు. ఇంటి ఆవరణలో తుప్పు పట్టిన ఇనప వస్తువులు ఉంచితే ఆర్థిక సమస్యలు తప్పవు. దేవాలయం నుండి ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కొనరాదు. ఒక్క నిమిషమైనా ఇంటి లోపల కూర్చున్న తర్వాత లేదా ఇల్లు మొత్తం తిరిగిన తర్వాత శుభ్రం చేసుకోవచ్చు. దేవాలయం నుండి ఖాళీ పాత్రలను వెనక్కి తీసుకొని రాకూడదు. శవయాత్ర జరిగేటప్పుడు అధిగమించి వెళ్ళకూడదు. కనీసం 2 అడుగులన్నా వెయ్యాలి లేదా నమస్కారం చేసుకునైనా ప్రారంభించాలి. తలుపుల మీద దేవుని చిత్రపటాలు ఉంచరాదు. ఇంట్లో ఉన్న మగవారు అందరూ ఒక్కసారి క్షౌరం చేయించుకొనకూడదు. మంగళవారం, ఆదివారం క్షౌరం చేయించుకోకూడదు. నిద్ర లేచిన వెంటనే అద్దం చూసుకోకూడదు. నిద్ర లేచిన వెంటనే అగ్నిదేవుణ్ణి ముట్టుకొనరాదు, అంటే స్టవ్ వెలిగించకూడదు. తడి చేతులతో కుంకుమ ధరించకూడదు. ఇల్లు ఎప్పుడు చీకటిగా ఉండకూడదు. దారిద్ర దేవత కొలువై ఉంటుంది. నిద్ర లేవగానే చీపిరిని పట్టుకొనకూడదు. ముఖం కడుక్కున్న తర్వాతనే ఇల్లు శుభ్రం చెయ్యాలి. ఎట్టి పరిస్థితిలో చీపురును కాళ్లతో నెట్టడం, దాటడం చెయ్యకూడదు. నిద్ర లేవగానే పదునైన కత్తులను, కత్తెరలను చూడకూడదు. ఎవ్వరికీ కత్తులను ఉచితంగా ఇవ్వకూడదు, తీసుకొనకూడదు. ఇంట్లో స్త్రీలు విరబోసుకొని తిరిగితే లక్ష్మీదేవి అడుగు పెట్టదు. ఇల్లంతా పేదరికంతో నిండిపోతుంది. ఉదయం నిద్ర లేవగానే ఆగిపోయిన, పాడైపోయిన గడియారాలను చూడకూడదు. మీ రోజంతా స్తంభించిపోతుంది. నీటిలో నీడను చూసుకొనకూడదు. నిద్ర లేచిన వెంటనే తల దువ్వకూడదు. ఏదైనా సరే ముఖం శుభ్రంగా నీటితో కడిగిన తర్వాతనే చెయ్యాలి. సూర్యునికి అభిముఖంగా పండ్లు తోమరాదు. అలా చేస్తే సూర్య దోషాలు వస్తాయి. నిద్ర లేవగానే జుట్టు విరబోసుకున్న భార్య ముఖం చూడకూడదు. చెవి కమ్మలు లేకుండా భర్తకు కనిపించకూడదు. దీపారాధన చేసేటప్పుడు నేలపై ఉంచి దీపాలను వెలిగించకూడదు. వాటి కింద ఇత్తడి, వెండి ఏదైనా తమలపాకునైనా ఉంచి దీపారాధన చెయ్యాలి. గంట కొట్టకుండా పూజ ముగించకూడదు. దక్షిణం వైపు తిరిగి పూజ చెయ్యకూడదు. అకాల మృత్యుదోషం ఏర్పడుతుంది. దీపారాధన ఒత్తులు పడమరకి, దక్షిణానికి ఎటువంటి పరిస్థితిలో తిరిగి దీపారాధన చెయ్యకూడదు. పడమటి వైపు ఇంట్లో కష్టాలు సంభవిస్తాయి, దారిద్ర్యం వస్తుంది. దక్షిణం వైపు ప్రమాదాలు జరుగుతాయి. దేవుని విగ్రహాలకు లేదా పటాలకు కళ్ళు కనపడకుండా కుంకుమ బట్లు పెట్టరాదు. అలా చేస్తే
మీరు వెళ్ళే దారులన్నీ మూసుకొని పోతాయి. పూజ గదిలో ఎదురుగా అద్దం ఉంచకూడదు. భగవంతునికి, గురువులకు ఒక్క చేత్తో నమస్కారం చెయ్యకూడదు. సాయంత్రం 6 గంటలకు చెడు ఆలోచనలు, చెడు మాటలు మాట్లాడడం చెయ్యకూడదు. ఇంటి ముందు ముగ్గు లేకుండా పూజ చెయ్యకూడదు. రోలు, రోకలి ఒకే చోట ఉంచాలి, విడివిడిగా పెట్టరాదు. భోజనం, ఆహార పదార్థాలు నీ కోసం ఎప్పుడూ ఎదురు చూడకూడదు. వడ్డించే ముందే కూర్చోవాలి. తిన్న వెంటనే స్నానం చెయ్యకూడదు. సూర్య అస్తమం తర్వాత ఏ చెట్టు ఆకులు గాని పువ్వులు గాని కొయ్యకూడదు. స్త్రీలు రాత్రివేళ భోజనం చేయకుండా అలగకూడదు. ఆహారం తినకుండా నిద్రించకూడదు. భర్తకు ఆయు క్షీణిస్తుంది. భర్తకు దోషం వస్తుంది. ఇంట్లో నిమ్మకాయల దీపం పెట్టకూడదు. దేవాలయంలో మాత్రమే నిమ్మ దీపాలు వెలిగించాలి. పూజ చేసేటప్పుడు ఆసనం లేకుండా కూర్చొనకూడదు. ఈ వీడియోలో మనం ఏ అలవాట్ల ద్వారా కష్టాలు పాలవుతున్నామో, దారిద్ర్యం వస్తుందో తెలుసుకున్నాం కదా. ఇలాంటి పొరపాట్లు చేయకుండా ప్రతి ఒక్కరూ ఉండాలి అంటే వీడియోని షేర్ చేయండి. కొంతమందికి ఈ విషయాలు తెలిసినా ఇంట్లో వాళ్ళకి చెప్పలేరు. అలాంటి వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో యోగిని దేవత అని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో లక్ష్మీ అనుగ్రహానికి, సంపద వృద్ధికి, అష్టైశ్వర్య ప్రాప్తికి మనకి ఉండవలసిన అలవాట్లు, చెయ్యవలసిన పనుల గురించి చెప్పుకుందాం.